ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. అది తమిళనాడులోని తాంజావూరులో ఉన్న ఆ ఆలయం బృహదీశ్వరాలయం. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ గాని వాడలేదు. పూర్తిగా గ్రనైట్ రాయితో కట్టబడింది. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలైట్. 13 అంతస్తుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడం అనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అంతేకాకుండా ఆ గోపురంని అక్కడ ఎలా నిలబెట్టారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. భారతదేశంలో 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇదే. అంతేకాకుండా మనం మాట్లాడుకునే శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఎలా ఈ ఆలయాన్ని నిర్మించారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తుతుంది. భారతదేశంలో అతిపెద్ద శివలింగం కూడా ఈ గుడిలోనే ఉంది. 1000 సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. ఇక్కడ మిట్ట మధ్యాహ్నం కూడా గుడి గోపురం నీడ ఎక్కడా కూడా కనిపించదు. ఇన్ని అద్భుతాలు కలిగిన ఈ ఆలయ ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.